రీతి స్తుతింతును. ఓ యేసు నాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమీ స్పృహ లేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నిజ దైవము నీవే అనుచు నీ వైపేనే చూచానయ్యా. యెహోవా రాఫా నేననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నా కన్నీళ్ళు మిగిలాయ్యా. హల్లెలూయా.
ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆవరించి ఉన్నావు నీ ఆత్మశక్తితో, బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఇదే త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. ఇదే త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నా ముందు నడచుచు, ద్వారములు తెరచుచు, నడిపించుచున్నావు సియోను చెంతకు. నా ముందు నడచుచు, ద్వారములు తెరచుచు, నడిపించుచున్నావు సియోను చెంతకు. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు, నా కన్నీరంతా నీ కవులలో దాయుచు. నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు, నా కన్నీరంతా నీ కవిలలో దాయుచు. ఉపదేశ క్రమముతో ఉత్తములను చేయుచు, మా ఊహలన్నిటినీ పరిశుద్ధపరిచావు. ఉపదేశ క్రమముతో ఉత్తములను చేయుచు, మా ఊహలన్నిటినీ పరిశుద్ధపరిచావు. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆలోచనకర్తవైన నా దేవా, నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఈ సమయంలో మనమందరం కొద్ది సమయం ఉన్న స్థలాల్లో లేచి నిలవబడదాం. మోకరించగలగడానికి వీలైన వారు మోకరించండి. లేచి నిలవబడగలిగితే లేచి నిలవబడి ఈ రాత్రికాల సమయం ముందు కొద్ది సమయం మనమందరం ప్రభు మనందరి జీవితాల్లో ఆయన చేస్తున్న ప్రతి ఉపకారముల కొరకై మనసారా ప్రభు యొక్క నామాన్ని స్తుతించుట కొరకై
మనమున్న స్థలములలోనే మన 2 హస్తాలు దేవుని వైపుకి చాపి ఉదయకాలం అంతటిలో మన ఎడల ఆయన చూపిన కృప కొరకు, మన ఎడల ఆయన చూపుతున్నటువంటి మహాకనికరము కొరకు మనసారా యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, మా రక్షకుడా నీకు స్తోత్రాలు, మా విమోచకుడా నీకు స్తోత్రాలు, మా ప్రతి అవసరతను ఎరిగి మా అవసరతలన్నీ తీరుస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా. మా కన్నీరు తుడుచువాడా, మాకు సమాధానమునిచ్చువాడా, మా బ్రతుకులలో మేలు చేయవాడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ లోకములో ఎవరు కూడా మమ్మలను ప్రేమించినంతగా అయ్యా గొప్ప ప్రేమతో మమ్మలను ప్రేమించావయ్యా, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మలను ప్రేమించావయ్యా. నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. నీకే స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. అందరం కలిసి పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మనసారా స్తుతించుదాం. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, యేసయ్యా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. అందరూ స్వరములు ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమి. చంద్రం కండ్లు మూసుకొని, తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు, తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమి. యేసయ్యా, తల్లి తండ్రి బంధువులు పోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు, ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను, ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. అందరం కలిసి పాడుదాం. ఈ లోకంలో కళ్ళు మూసుకొని ప్రభు వైపుకు చూస్తూ చప్పట్లు కొడుతూ, యేసయ్యా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే, అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే,
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటి యేసయ్యా చేతిలోనే. అందరూ కలిసి నీ కంటి పాపలా నన్ను దాయుచు యేసయ్యా చేతిలోనే నన్ను చెక్కుకొంటివే. నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనుండగా ఇలలోనే జడియను. నీ దృష్టిలో నేనుండగా ఇలలోనే చడియను. అందరం కలిసి ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా యేసయ్యా యేసయ్యా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానం యేసయ్యా. తల్లి తండ్రి బంధువులు అవునయ్యా విడువనని నాకు ఈ లోకములో మమ్మలు విడిచిపోయిన తల్లి తండ్రి బంధువులు ఆ ప్రేమ మాకు దూరమైన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను యేసయ్యా. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. అందుకే ఆరాధన 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 ఆరాధన. ఆ గొప్ప దేవుని వైపుకు చూస్తూ యేసయ్యా యేసయ్యా ఆరాధన నీవే నీవే కదామా యేసయ్యా నీవే కదామా. ఓ రాజా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి. యేసయ్యా యేసయ్యా మా రక్షకుడా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతియా. తండ్రి నీకే వందనాలు నాయనా. ఆరాధన ప్రతి హృదయాన్ని దర్శించు నాయనా. నిన్ను ఆరాధిస్తుండగా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా నీవే కదామా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో అయ్యా. ఎవరు నా తోడు రారు నీ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం
యేసయ్యా ఇమ్మానుయేలైనా నా దైవం నీవే. యేసయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని. అందరూ ఉన్నారని అయ్యా, అందరూ నా వారని తలచితిని, భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని యేసయ్యా యేసయ్యా భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి. అయ్యా అయ్యా మన రెండు చేతులు దేవుని వైపు. ఇమ్మానుయేలైనా, అవునయ్యా మా దైవము నీవే నాయనా. ఇమ్మానుయేలైనా, ఈ లోకంలో ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అవునయ్యా మా జీవితాలకు చాలిన దేవుడవు, మా పరిస్థితులకు మించిన దేవుడవు. ఏ స్థితికైనా కృప చూపే మమ్మల్ని నడిపించే గొప్ప దేవా. ఈ లోక ప్రేమలలో ఏది శాశ్వతమైనది కాదయ్యా, నీ ప్రేమే మాకు శాశ్వతమైనది. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఏ ప్రేమయు శాశ్వతమైనది కాదు. కానీ అయ్యా నీ ప్రేమే మాకు శాశ్వతమైనది అయ్యా. నీ ప్రేమతో నిత్యము మమ్మలను ప్రేమించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో నీ పాదములు చెంతకు చేరి కొద్ది సమయం స్తుతి కీర్తనల ద్వారా నిన్ను ఆరాధించడం కొరకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణము కొరకు నీకు స్తోత్రాలయ్యా. వాక్య ధ్యానము వెలుచుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీ సన్నిధిలో నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకే చెల్లునుగాక. మరి రాత్రి చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మరి యొక్క మారు ఈ 21 దినముల ప్రార్థన పక్షంగా ఈ 10వ దినపు ప్రార్థన శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలని త్రియేక దేవుడు మనందరినీ దీవించునుగాక. మనము చేస్తున్న ప్రతి ప్రార్థనలు ప్రభులు వారు ఆలకిస్తున్నారు. ఆయన నిశ్చయంగా మనం అడిగిన ప్రతిదాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా. ఆకాశపు వైశాల్యాన్ని మనం ఎప్పుడైనా కొలవగలమండి? కొలవలేం. ఒకవేళ టైంపాస్ అవ్వకపోతే ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రం నాది, ఈ నక్షత్రం నాది, అక్కడ నుంచి ఇక్కడ అనుకుంటాం తప్ప కొలవగలిగినటువంటి సామర్థ్యం కానీ కొలవగలిగినటువంటి జ్ఞానం కానీ మనకి లేదు. ఆకాశపు వైశాల్యాన్ని మనం ఎంతగా కొలవలేమో మరి దేవుని కృపను కూడా మనం కొలవలేమండి. ఎందుకంటే అంతగా మన ఎడల ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఒకసారి మీరు ప్రపంచాన్ని చూడండి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి ప్రమాదాలు, ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు అనేక మంది జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. వారికన్నా మనం ఏదో గొప్పవారు మనం కాదండి. పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద కదా ఈ జనరేషన్లో టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందినటువంటి ఎన్నో దేశాల్లో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎంతో మారుమూల ప్రాంతాల్లో జీవిస్తున్న మనం ఈరోజు కూడా దేవుని సన్నిధులు ఈ విధంగా చక్కగా ఆరోగ్యం కలిగి సంతోషంగా ఆనందంగా ప్రభుని ఆరాధిస్తున్నామని అంటే
చెప్పండి, కారణం ఏంటంటే దేవుని కృప మాత్రమే. ఆమేన్. మీరు ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ స్పెషలైజ్డ్ అంటే ఏ ప్రత్యేకమైనటువంటి గుండె హాస్పిటల్ ఉంది, కిడ్నీ హాస్పిటల్ ఉంది, లివర్ హాస్పిటల్ ఉన్నాయి, శరీరంలో ఎన్ని భాగాలు అయితే ఉన్నాయనుకోండి, అన్ని భాగాలకు కూడా అంతమంది డాక్టర్స్ ఉన్నారు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా ప్రతి హాస్పిటల్ ఫుల్లే కదండి. ప్రతి హాస్పిటల్ ఫుల్గానే ఉంటుంది. ఎంతోమంది అనారోగ్యాలకు బారిన పడుతూ ఉన్నారు. సో దేవుని కృప మనందరికీ దేవుడు ఆరోగ్యమునిచ్చి ఇంతవరకు మనల్ని కాచి కాపాడు. ఇప్పుడు చెప్పండి, మన ఆరోగ్యానికి కారణం మనం తినే ఆహారమా, మనం తీసుకునే జాగ్రత్తల, ఇవి కూడా ఒక భాగం అవ్వచ్చు. మన ఆరోగ్యకు కారణం 100%లో 99% కేవలం దేవుని కృప మాత్రమే. 1% ఏంటో మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మాత్రం. హల్లెలూయా. సో ప్రియులారా, అంతగా దేవుడు కృప చూపుతున్నందుకే నేను ప్రభు నామని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొద్ది సమయం ఈ రాత్రి వేళలో మనము సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా కొద్ది సమయం దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈ 21 దినముల ప్రార్థనా కూడికలలో ప్రాముఖ్యం ఏంటంటే మన ప్రార్థనా జీవితం బలపరచబడాలి. మనము ప్రార్థనా పరులుగా మార్చబడాలి. ప్రార్థించేవారుగా కాదండి, ప్రార్థనా పరులుగా మనం మార్చబడాలి. అంటే ప్రార్థనా పరులు అంటే ఎవరంటే ప్రభు ద్వారా ప్రార్థనలో జవాబు తీసుకొచ్చేవారు ప్రార్థనా పరులు. ప్రార్థించేవారు ఉన్నారు, కానీ ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు అవసరం అండి. కండవరి దినాల్లో ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అని అంటే, తప్పనిసరిగా మనం ప్రార్థన చేస్తే మరుక్షణములోనే, లేకపోతే ఆలస్యమైనప్పటికీ కూడా ప్రభు మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి ప్రార్థనా యోధులంగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అలాగున మనల్ని మనము సిద్ధపరుచుకున్నట్టుకు గాను అది ఒక అంశం అయితే, రెండవ అంశం ఏంటంటే అనేక మంది కొరకు మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మన విజ్ఞాపన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించాలి. ఆమేన్. ఈ 21 దినములు ప్రార్థనా కూడికల్లో ప్రియులారా, చాలామంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నామండి. ఈ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మన చెల్లి స్వీటీ, గొలమందల స్వీటీ, సోన్ రాజు గారి కూతురు ఫోన్ చేసి, అన్నయ్య మా అన్న బంగారి దుబాయ్ దేశం వెళ్ళాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, ఇంతకుముందు 2-3 సార్లు వెళ్ళాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు, వీసా పడట్లేదు అన్నయ్య, సో వీసా పడే విధంగా ప్రార్థన చేయండి అన్నారు. మనం కూడా అది ప్రేయర్ పాయింట్లో పెట్టుకుని చాలా దినాల నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో చెల్లి ఫోన్ చేసి, మా అన్నయ్యకి వీసా పడిందన్న అని చెప్పిందండి. హల్లెలూయా. సో తప్పనిసరిగా మనం అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రతి ప్రార్థన విజ్ఞాపనములను ఆలకిస్తాడు. కొంతమందికి త్వరితంగా జరిగినా, కొంతమందికి ఆలస్యంగానైనా ప్రభువు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. సో ప్రతిదినము మనం ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మూడవది ఏంటంటే, మన ప్రాంతంలో చాలా విపరీతమైనటువంటి సైతాను యొక్క ప్రభావం అనేటువంటిది కలుగుతూ ఉంది. ఒకటి, యవనస్తులను పాడు చేయడానికి గంజాయి, ఇంకా చెప్పాలనంటే డ్రగ్స్, మద్యపానం. వయసులోనికి వెళ్ళారంటే పర్లేదండి, చిన్న చిన్న పిల్లలు వయసులోనికి వెళ్ళినా అది ప్రమాదమే, పర్లేదు కాదు కానీ ప్రమాదమే. బట్ చిన్న చిన్న పిల్లలు చదువుపై దృష్టి పెట్టవలసిన వారు ఇలాగున మద్యపానానికి బానిసలైపోయి ఎంతోమంది వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ 21 దినాల్లో మనం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ఇంకా భారం తెచ్చుకుని ప్రార్థన చేద్దాం. కనీసం ఈ ప్రార్థనల ద్వారా అలాగున అపవాది బంధకాల్లో బంధించబడిన ఒక్కరైనా రక్షణలోనికి రావాలి ప్రియులరా. అలాగున మనం ప్రార్థన చేద్దాం, భారంతో ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి ఇంకా ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. నేను చెప్పిన ఈ మన ప్రార్థనలో బలపడే విధంగా, రెండవది ప్రార్థన విజ్ఞాపనలో ఈ విధమైన బంధకాల్లో బంధించబడిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. తదుపరి వ్యభిచారపు దురాత్మ చాలా పనిచేస్తుందండి. పిల్లల్లో కానివ్వండి, మన ప్రాంతంలో కానివ్వండి, ఆల్ ఓవర్ మన ఇండియా, ప్రపంచమంతట్లో కూడా ఎంతోమంది వివాహేతర సంబంధాలను పెట్టుకుని పెండ్లి చేసుకున్న భర్తను చంపేస్తున్నారు, పెండ్లి చేసుకున్న భార్యను చంపేస్తున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, వ్యభిచారం అనేటువంటిది భయంకరంగా ఆ దురాత్మ విస్తరిస్తుంది కనుక తప్పనిసరిగా అది కూడా బలముగా మనం ప్రార్థన చేయాలి. దాన్ని మనం గద్దిస్తే తప్పనిసరిగా ప్రజలకు విడుదల కలుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఇలాగున మనము ప్రత్యేకమైనటువంటి అంశాలపై మనం తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. అయితే ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు చేసినటువంటి ప్రార్థనలు మనం ధ్యానం చేస్తూ వారి యొక్క అనుభవాలను నేర్చుకుంటున్నాం. గడిచిన రాత్రి
రిబ్కా ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని నిలవబెట్టుకున్నట్టు కొరకు ఏం చేసిందండి? ప్రార్థన చేసింది. ప్రభు బ్రతికించాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ తదుపరి యాయీరు కుమార్తెను గురించి కూడా యాయీరు చేసిన ప్రార్థన. తర్వాత విధవరాలు, సారేపతు విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు కుమారుని బ్రతికించడం కోసం ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా చేసినటువంటి ప్రార్థన అనుభవాలను నేర్చుకున్నాం. అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో మనకు ప్రాణాన్ని పోస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అంత శక్తివంతమైనది. ఈ రోజున మరి యొక్క ప్రార్థన ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. చాలండి. ఈ రాత్రి వేళలో ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనములో చేయబడినటువంటి ప్రార్థన గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు చేశారు ప్రార్థన అంటే, ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ, కష్టాలను అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారండి. దేనికోసం? విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు పడుతున్నటువంటి ఆ కష్టాలు, వారు ఎదుర్కొన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులు వారు తాళలేక, ప్రభువా మాకు విడుదలను కలుగచేయి, ప్రభువా ఈ సమస్యల నుంచి మాకు విడుదలను కలుగచేయి, మాకు రక్షణను దయచేయని వారు చేసి ఉన్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. అంటే వీరు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే వీరి పరిస్థితి ఎలా ఉందంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి చాలా అత్యంత దీనమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందండి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అసలు ఇశ్రాయేలీలు ఎలాంటి శ్రమ పొందుతున్నారో మొట్టమొదటిగా నేర్చుకుందాం. వాటి తర్వాత ఆ శ్రమలలో వారు ఎలాగున ప్రార్థన చేశారో మనం నేర్చుకుందాం. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తు దేశానికి ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా ఎంతమంది వెళ్ళారనంటే మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే, నిర్గమాకాండంలోని 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో కనబడుతుంది, యాకోబు గర్భమున పుట్టిన 70 మంది అని రాస్తాడండి. ఎంతమంది? 70 మంది వెళ్ళారు. అంటే ఐగుప్తు దేశంలోనికి మొట్టమొదటిగా యోసేపు బానిసగా వెళ్ళి గొప్పగా దీవించబడ్డాడు. ఆ కరువు కాలంలో యాకోబు తన కుమారులను ఐగుప్తునకు పంపగా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపును గుర్తించిన తర్వాత యోసేపు ఏం చేస్తాడనంటే తన కుటుంబమునంతటిని కూడా తన దగ్గరికి తీసుకుని రమ్మంటాడు. అంటే ఇప్పుడు యాకోబుతో పాటు అక్కడ యోసేపుతో కలిపి మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో ప్రవేశించినటువంటి ఇశ్రాయేలీల సంఖ్య ఎంతమంది అంటే 70 మంది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ఈ 70 మందిలో స్త్రీలు ఉన్నారా అండి? ఒక్కసారి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీకు తెలియదని కాదు కానీ, బట్ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం ఆదికాండములో నుంచే 46వ అధ్యాయం 26వ వచనం చదవండి. యాకోబు కోడండ్రను మినహాయించి అతని గర్భవాసమును పుట్టి వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో ఎంతమంది అండి అంటే, కోడండ్రు అంటే స్త్రీలు లెక్కింపబడలేదు. బట్ యాకోబుతో వచ్చినటువంటి పిల్లలందరినీ లెక్కించక ఎంతమంది ఉన్నారనంటే 70 మంది. 70 మంది అని మనం ఆలోచన చేద్దాం. ఈ 70 మంది ఐగుప్తు దేశంలోనికి వచ్చి చాలా అద్భుతంగా దీవించబడ్డారండి. 7వ వచనంలో రాయబడినటువంటి మాట కదండి. 6 అప్పటి నుండి యోసేపు, నిర్గమాకాండం 1వ అధ్యాయం, అప్పటి నుంచి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ అతని తరము వారందరూ చనిపోయారు. అంటే వారి యొక్క ఆయుష్కాలాలు ముగించుకుని చనిపోయారు తప్ప మధ్యంతరంగా చనిపోలేదు, విస్తరిస్తూ ఉన్నారు. 7వ వచనంలో రాయబడిన మాట అంటే, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో. అంటే 70 మందిగా వెళ్ళారు, 6 లక్షల కాల్బలం అయ్యారండి. అంటే
ఎందుకంటే లెక్కించబడిన వారు 6 లక్షలే, కానీ ఇంకా లెక్కింపబడిన వారు చాలా మంది ఉన్నారు. చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే సుమారుగా ఒక 20 లక్షల మంది వరకు వారు దీవించబడ్డారు. అంతమందిగా వారు ఆశీర్వదించబడ్డారు. ఎంత దీవించబడ్డారు అని అంటే వారు ఉన్నటువంటి స్థలము వారికి సరిపోవట్లేదు. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు అభివృద్ధి చెందుతున్నారా లేకపోతే శ్రమ పొందుతున్నారని మొట్టమొదటిగా అభివృద్ధి చెందారండి. 70 మంది ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది అనుకుందాం. ఎంతమంది? 20 లక్షల మంది వెళ్ళారు. సో పితరులందరూ చనిపోయారండి. పితరులందరూ చనిపోయారు. వారు అభివృద్ధి పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నటువంటి తరుణంలో 8వ వచనంలో రాయబడిన మాట, అప్పుడు యోసేపును ఎరగనటువంటి క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. ఈ కొత్త రాజు వచ్చి ఏమంటున్నాడనంటే అతడు జనులతో ఇట్లా అన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అనే ఈ జనము మనకంటే, ఎవరికంటే? ఐగుప్తులో ఉన్న మనకంటే ఏమవుతున్నారు? విస్తారముగా బలిష్టముగాను ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించే 70 మంది లక్షల మంది అయిపోయారు, 10 మంది లక్షల మందిగా దీవించబడ్డారు. వారున్న స్థలం కూడా సరిపోవట్లేదు. అప్పుడు వరకు యోసేపును ఎరిగినటువంటి రాజుల పరిపాలన అంతా కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే ఐగుప్తు దేశానికి యోసేపు ఏం చేశాడు? చాలా మేలు చేశాడండి. ఐగుప్తు దేశానికి కీడు చేయలేదు యోసేపు ఐగుప్తు దేశానికి ఏం చేశాడండి? కరువు కాలంలో ఐగుప్తు దేశాన్ని నిలవబెట్టాడు. కరువు కాలంలో ప్రపంచమంతా కూడా అల్లాడిపోతున్నప్పటికీ ఐగుప్తు దేశంలో కరువు అనేటువంటిది లేకుండానే ఐగుప్తు దేశానికి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాడు యోసేపు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగించాడండి. యోసేపు చేసినటువంటి ఆ కార్యక్రమాలను తెలిసిన ప్రతి రాజు ఇశ్రాయేలీయుల పక్షంగా జాలు చూపేవారు, ఇశ్రాయేలుని ఆదరించేవారు, వారిని ప్రేమించేవారు. కానీ ఇప్పుడు యోసేపును ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు. ఈ రాజు యోసేపు చేసిన కార్యాలు తెలియవు గనుక ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూసి ఏం చేయాలనుకున్నాడనంటే వారిని ఎలాగైనా నాశనం చేయాలని అనుకుంటున్నాడండి. నాశనం చేయాలనేటువంటి ఆలోచన రాజుకు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రాజుకి ఎవరు తెలీదు? యోసేపు తెలీదు. 2వ కారణం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఇతడు చాలా అభివృద్ధి పొందుతున్నారు. ఒకవేళ రేపటి దినాన్ని యుద్ధం వస్తే వీరందరూ మన శత్రువులతో కలిసి మనలను నాశనము చేసేస్తారు. సో అలాంటి పరిస్థితి మనకు ఎదురవబోతుంది కనుక వీరిని నాశనం చేయాలనేటువంటి ఒక విషపు ఆలోచన కలిగి పెద్దలందరితో కూర్చుని మాట్లాడాడండి. ఎవరండి? ఫరో. పెద్దలందరూ కూడా ఏమన్నారంటే అంగీకరించారు, నిజమేనయ్యా, మనం ఎలాగే ఊరుకుంటే ఐగుప్తు దేశంలో మన అడ్రస్ ఉండదు, ఐగుప్తు దేశంలో అసలు మనం ఉండడానికి స్థలమే ఉండదు, నాశనం అయిపోతాం. మీరు చెప్పిన ఆలోచన ఏదో బాగుంది, మనము కూడా అలాగే చేద్దాం, ఎలాగైనా ఇశ్రాయేలుని శ్రమ పెడదామని వారందరూ ఏకగ్రీవంగా ఆలోచన చేసి ఇశ్రాయేలుని శ్రమ పెట్టడం ప్రారంభించారండి. మీరు వినండి ప్రియులారా, ఇశ్రాయేలుని శ్రమ పెట్టడానికి ఇశ్రాయేలు ఏం తప్పు చేయలేదండి. ఒకే ఒక కారణం, ఐగుప్తు దేశంలో వారు అభివృద్ధి పొందుతున్నారు, వారు విస్తరిస్తున్నారు, వారు ఉన్నటువంటి స్థలంలో వారి యొక్క పశు సంపద విస్తరిస్తుంది, వారికి ఉన్నటువంటి ఆస్తులు పెరుగుతున్నాయి, పిల్లలు విస్తరిస్తున్నారు, చాలా అత్యధికంగా వారు దీవించబడుతున్నారు. ఎందుకంటే వారు ఆరాధించేటువంటి దేవుడు వారిని ఆశీర్వదించాడు కాబట్టి. ఆమేన్. మన జీవితాల్లో కూడా ప్రియులారా, మనం ఆశీర్వదింపబడుతున్నప్పుడు, మనం విస్తరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గానే ఇలాంటి శ్రమలు మనకు వస్తాయి. మన ద్వారా మేలు పొందుకున్న వారే మనకు వ్యతిరేకమవుతారు. ఎందుకంటే మర్చిపోతారండి. ఐగుప్తు దేశంలో కూడా ఎవరిని మర్చిపోయారు? ఎవరిని మర్చిపోయారు? యోసేపును మర్చిపోయాడండి. యోసేపును మర్చిపోవడం అంటే చిన్న విషయమా? యోసేపు ఎంత మేలు చేశాడు, ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఎవరెవరైతే పరిపాలించారో వారందరి పేర్లు కూడా రాసి ఉంటారు కదండి. పలానా సంవత్సరం పలానా ప్రధానమంత్రి, పలానా సంవత్సరం పలానా ప్రధానమంత్రి అని చక్కగా పేర్లు రాస్తారు. ఇంకా చెప్పాలంటే కొన్ని వారు చేసినటువంటి కార్యాలను కూడా వివరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చేసినటువంటి అద్భుత లేకపోతే వారు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి వారికి కృతజ్ఞత చెల్లించడానికి. బట్ ఏదో ఒకటి, ఇక్కడ యోసేపు కూడా ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు లేకపోతే దేవుని పక్షంగా ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఐగుప్తు ప్రజలకు చేస్తే వాటన్నిటినీ మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా ఉన్నటువంటి వీరు ఏం చేస్తారనంటే మొత్తం ఇశ్రాయేలులందరినీ కూడా నాశనం చేసేయాలనుకుంటున్నారు. ప్రియులారా, మీరు ఆలోచించేయండి. ఎంతగా మీరు కొంచెం నిర్గమాకాండంలోనే మనం ఆలోచన చేస్తే మనము 1వ అధ్యాయంలోనే
వారు ఏమనుకున్నారు? 10వ వచనంలో, వారు విస్తరింపకుడునట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి అని ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు వారు చాలా శ్రమ పెడుతున్నారు. మీరు ఇంకా 12వ వచనంలోనికి వచ్చి, అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలారు. అంటే ఐగుప్తు దేశంలో వారు ఎంత శ్రమ పెట్టాలనుకున్నారో వారు ఎంతగా దీవించబడుతున్నారండి. అంటే నేనేమంటానంటే, శ్రమ మన విస్తరణ కొరకు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అవమానము మన ఆశీర్వాద కొరకు మాత్రమే. ఇబ్బందులు తదుపరి ఆశీర్వాద కొరకు మాత్రమే. ఎవరైతే చూడండి శ్రమ పెట్టారో వారి ముందే ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు? దేవుడు విస్తరింపజేస్తున్నాడు, ఇంకా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాడు. మనం బాధపడకూడదు. మన జీవితాల్లో కూడా ఇలాంటి ఫరోలు మనకు ఎదురవుతారు. అలాంటి ఫరో లాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు కృతజ్ఞత లేని వారుగా మరి మనల్ని శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధపడకండి. ఆ శ్రమలో నువ్వు విస్తరిస్తావంతే. ఆమేన్. ఆ శ్రమలో ఎక్స్పాండ్ అవుతాం. మన జీవితాలు మన సరిహద్దులు విశాలపరచబడతాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు అదే జరిగిందండి. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ఎంత శ్రమ పెట్టాడో, ఎంతగా ఇబ్బందులకు గురి చేశాడో, వారిని శ్రమ పెట్టిన కొలది ఏం చేస్తున్నారని వారు విస్తరిస్తున్నారు. ఇంకా చెప్పాలనంటే ఇశ్రాయేల్ అందరి మీద ఐగుప్తులకి ఏమొచ్చేసిందంటే అసూయ పడిపోతున్నారండి. అసూయ పడిపోతున్నారు. ఏంటండి ఎంతగా శ్రమ పడుతున్నామే, ఎంతగా నాశనం చేయాలనుకుంటున్నామే, వీరేంటి కృంగిపోకుండా నాశనం అయిపోకుండా ఇలా విస్తరించిపోతున్నారని అసహ్యత వారిలో పుట్టేసిందండి. నేను అంటాను, ఈ రాత్రికాల సమయంలో 21 దినాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర అయితే, ఎవరి ముందైతే మనం శ్రమను అనుభవిస్తున్నామో, ఎవరి ద్వారానైతే శ్రమను అనుభవిస్తున్నామో వారి ముందే వారే అసూయ పడే విధంగా దేవుడు మనల్ని పైకి తీసుకొస్తాడండి. హల్లెలూయా. నా ఆలోచన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలీయుల జీవితాలు అదే జరిగింది. మన జీవితాల్లో కూడా ఈ రాత్రి జరుగుతుంది. మనం విశ్వసించుదాం. ఆమేన్. అయితే ప్రియులారా, వారిని శ్రమ పెట్టారు. శ్రమ పెట్టే కొలది విస్తరించారండి. అసలు ఏ విధంగా శ్రమ పెట్టాడంటారు ఈ ఫరో అంటే? దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించండి. 14వ వచనంలో ఉన్నది ఏమాటంటే, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించిన ప్రతి పని కఠినంగా ఉంది. ఎలా ఉందండి? చాలా కఠినంగా ఉంది. ఏం పని చేస్తున్నాడు అంటే, ఈ యోసేపుని ఎరగనటువంటి ఫరో వచ్చాడు కదండి. ఈ ఫరో రామసేతు అనేటువంటి పట్టణాన్ని కట్టిస్తున్నాడు. ఆ పట్టణం కూడా దేనికోసం అంటే ధాన్యాదులను నిల్వ చేయడానికి పట్టణాన్ని కట్టిస్తున్నాడు. ఈ పట్టణాన్ని కట్టించేటప్పుడు అక్కడ పనివారందరూ ఎవరండి చెప్పండి? ఎవరు? ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలీయులు పని చేస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయుల చేత చేయించినటువంటి ప్రతి పని కూడా ఎలా చేస్తున్నాడంటే చాలా కఠినంగా చేస్తున్నాడు. అక్కడ జరిగిన పని ఏంటంటే జిగటం వంటి పని, రెండవది ఇటుక పని, మూడవది పొలములో చేసిన ప్రతి పని చాలా కఠినంగా చేస్తున్నాడు. ప్రియులారా, చాలా కఠినంగా చేస్తున్నాడు. అంటే మోయలేనటువంటి, అంటే ఒక మనిషి సుమారుగా ఒక 50 కేజీల బరువును మోయగలడు అనుకోవచ్చు. కానీ ఈ కఠినమైనటువంటి పని ఎలా ఉంటుందంటే, వారు మోయలేని భారాలను వారి మీద మోపుతుంటే 50 కేజీలు తొలగించి 100 కేజీల బరువుని మోపుతాడు. కారణం ఏంటంటే, ఏ విధంగానైనా వీరిని నాశనం చేయాలి. వీడు మోయలేక చచ్చిపోనైనా చచ్చిపోవాలి, లేకపోతే మోయలేక ఈ ప్రదేశాన్ని విడిచి పారిపోవాలి. చాలా కఠినమైన పని చేస్తున్నాడండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ చాలామంది పిల్లలు ఇది నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అంటే మీ తల్లిదండ్రులు, మన ప్రాంతంలో ఉన్న చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను ఇక్కడ విడిచిపెట్టి గల్ఫ్ దేశాలు వెళ్తారండి. గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఏసీలోని కంప్యూటర్స్ ముందు కూర్చుని పని చేసేవారు చాలా తక్కువ మంది. అలాంటి వారు కూడా ఉన్నారు. అలాంటి ఉద్యోగాలు చేసేవారు చాలా తక్కువ మంది అండి. కానీ పూర్వ దినాల్లోనండి మన ప్రాంతం నుంచి వెళ్ళిన వారు ప్రస్తుతపు దినాల్లో కూడా చాలామంది ఆ అరబ్బుల ఇంట్లో పనిచేస్తూ ఉంటారు. అరబ్బుల ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది ప్రేమించేవారు ఉంటారు, కొంతమంది కఠినమైన పనులను చేయించుకునేవారు ఉంటారు. మేము కువైట్ దేశం వెళ్ళినప్పుడు ఒక తల్లి గారితో మాట్లాడాను నేను. ఆ తల్లి తన బాధ చెప్తోంది. పాస్టర్ గారు, ఇక్కడ చాలా కఠినమైన శ్రమలు మేము అనుభవిస్తామండి. కొంతమంది మమ్మల్ని ప్రేమిస్తారు, బాగా చూస్తారు, కానీ కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. ఎంత కఠినంగా ఉంటారో చెప్పిందండి. ఆ తల్లి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, ఒక రోజు నేను ఇంట్లో పని చేస్తూ ఉంటుంటే
నేను పని చేస్తున్నటువంటి యజమానుడు పట్టకర తీసుకొచ్చి నా బటన వేలు గోరు లాగేశాడని చెప్పింది. బటన వేలు గోరు లాగేశాడంట. చిన్న విషయం అమ్మ, దెబ్బ తగిలి కాదండి, అలా పని చేస్తూ ఉంటుంటే పనిలో ఏదో చిన్న మిస్టేక్ ఏదో జరగడంతో మరి ఆ కోపం ఎంత తీవ్రంగా ఉన్నదో చూడండి, ఎంత కఠినమాత్మలో చూడండి. ఆ పట్టగారు తీసుకొచ్చి నిలబెట్టి ఆ బటన వేలు గోరు లాగేస్తాడంట. అమ్మ ఏం తప్పు చేస్తాను, నేను తప్పు చేయలేదని కొంచెం పని ఆలస్యమైందంతే, ఆ ఆలస్యమైనటువంటి ఆ కారణాన్ని బట్టి కఠినంగా ప్రవర్తించి నా గోరు లాగేశాడండి, ఆ ప్రాంతం అంతా కూడా రక్తమైపోయింది అని అన్నది. వెంటనే నేను అడిగానమ్మా, ఇంత బాధ ఇంత కష్టాన్ని భరించుకుంటూ మరి ఎందుకు అలా ఉన్నావని అంటే, అయ్యగారు ఒకవేళ ఈ కష్టాన్ని నేను భరించకపోతే ఇంటికాడ నా బిడ్డలకు ఆహారము ఉండదండి. నేను ఈ దేశంలో సుఖపడడానికి రాలేదు, ఈ దేశంలో నేను ఏదో నా సుఖాన్ని అనుభవించడానికి రాలేదు, దేశంలో నేను కష్టపడి నా బిడ్డలను పైకి తీసుకురావడానికి వచ్చాను. ఈ రోజున పిల్లలకు అది అర్థం కాదు ప్రియులారా. తల్లిదండ్రులు పడేటువంటి ఆ కష్టం అర్థం కావట్లేదు కాబట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ఏ బిడ్డ అయినా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తాడు. హల్లెలూయా. మన ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు తల్లిదండ్రులు పడేటువంటి కష్టాన్ని కనుక అర్థం చేసుకోగలిగితేనండి, తప్పనిసరిగా భవిష్యత్తు పట్ల ఒక గురి కలిగి నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని నేను వృధా చేయకూడదు, నా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చదువు పైన మాత్రమే దృష్టి నిలుపుతారండి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నేను మరొకసారి చెప్తున్నాను, మన ప్రాంతంలో ఉన్న పిల్లలు మరి ఏదో మీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి సుఖపడుతున్నారు అనుకోకండి. అక్కడికి వెళ్ళి చెమట కార్చట్లేదు, వారు రక్తాన్ని కార్చి ఆ రక్తాన్ని మీ ఇంటికి పంపుతున్నప్పుడు ఆ రక్తం ద్వారా వచ్చే ఆ ధనాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. హల్లెలూయా. సో ప్రియులారా, ఇశ్రాయేలులు కూడా ఐగుప్తు దేశంలో చాలా కఠినంగా ఉన్నదని వాళ్ళ పరిస్థితులు. ఈ ఫరో చాలా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. మనిషి ఒక దినానికి ఎన్ని గంటలు పని చేయగలుగుతాడు? ఈరోజు గవర్నమెంట్ టైమింగ్స్ ఎంత అండి? 8 గంటలు పని చేయాలి. ఆ 8 గంటలు కూడా కరెక్ట్గా చేస్తారో తెలీదు కదా. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయితే టైమింగ్స్ వేరేగా ఉంటాయి. కానీ ప్రియులారా, నేను అంటానండి, ఈ రామసేతు అనబడే పట్టణాన్ని కట్టేటప్పుడు ఇటుకలు చేయడంలో కానివ్వండి, ఆ మట్టి పనిలో కానివ్వండి, ఇంకా చెప్పాలంటే పొలంలో జరిగే ఏ పనైనా చెట్లు కొట్టడం కానీ, ఆ కట్టెలను మోయడం కానీ, జరిగే ఈ పని అంతట్లో కూడా చాలా ఎక్కువ టైం వారి చేత పని చేయిస్తున్నాడు ప్రియులారా. 8 గంటల పని అయితే 8ని రెట్టింపు చేశాడని 16 గంటలు మీరు పని చేయాలి. 16 గంటలు పని చేయడం అంటే చిన్న విషయమా? రోజు లేవాలి, రోజు పని చేయాలి. 16 గంటలు పని చేస్తే రోజుకి 24 గంటలు, 16 గంటలు వెళ్ళిపోతే ఇంక 8 గంటలు ఉంటాయని ఇంటికి వెళ్ళి ఆహారం సిద్ధపరచుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలని. ఎందుకని ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడంటే వారు అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు. వారిని ఎలాగైనా కిందకు తొక్కాలి, ఎలాగైనా అణచివేయాలి, వారిని ఎలాగైనా మన ప్రాంతం నుంచి తరిమి కొట్టేయాలనే ఆలోచనతో కఠినమైన పనులు చేస్తున్నాడు, భారాలను మోపుతున్నాడు, పనిచేసే సమయాన్ని పెంచేశాడు, ఇంకా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతటి శ్రమను వారు అనుభవిస్తున్నారు. ఈ శ్రమలలో వారి పక్షంగా మాట్లాడేవారు ఎవరు కూడా లేరు ప్రియులారా. ఎందుకంటే ఆల్రెడీ వారు ఐగుప్తు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అప్పటికే 430 సంవత్సరాలు బానిసత్వపు బ్రతుకులు అనుభవించారండి. ఎందుకని అనుభవించారనంటే అబ్రహాము గారు చేసిన చిన్న తప్పు. మీరు చదవండి ఒకసారి, ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయం 13-14 వచనాల్లో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, ఆ దేశపు వారికి ఎలా ఉంటారండి? దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తరువాత వారు మిక్కిలి ఆస్తులతో బయలుదేరి వచ్చేది. అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న తప్పిదం ఆ తదుపరి ఇశ్రాయేలు అందరి మీద ప్రభావం చూపింది. 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారు, శ్రమను అనుభవిస్తున్నారు, కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఈ కష్టములో, ఈ శ్రమలో మోయలేని భారాలను మోస్తూ, సమయానికి మించినటువంటి పనిని చేస్తూ, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక,
ఆ ఐగుప్తు దేశంలో, తమది కాని దేశంలో అత్యంత క్రూరమైన పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి వీరు ఏం చేస్తున్నారని అంటే, ఆ శ్రమలు తాళలేక ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కష్టాలను తట్టుకోలేక వీరు ప్రార్థన చేస్తున్నారండి. ఈ ఫరో ఎంత కఠినుడో చెప్పనా? వీరిని శరీరంగా అంటే ఈ శారీరక శ్రమను అధికము చేయడం మాత్రమే కాదు, మానసికంగా కూడా వారిని బాధ పెట్టాలని రెండవ అస్త్రంగా ఏం ఉపయోగించాడనంటే, మీరు చదవండి 15-16 వచనంలో. ఐగుప్తురాజు ఏం చేశాడనంటే, షిప్రా పూయా అనేటువంటి హెబ్రీల మంత్రసానులతో మాట్లాడాడండి. ఈ మంత్రసానుల పని ఏంటంటే, వీరేం చేస్తారు? కాన్పు జరిగేటువంటి సమయంలో, ప్రసవం జరిగేటువంటి సమయంలో వీరు డెలివరీ సమయంలో పని చేస్తారండి. ఈ మంత్రసానులు పురుడు ఏమంటామమ్మ దాన్ని? పురుడు పోయడమే అని అంటాం. సో అలాంటి సమయంలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా ఆ సమయంలో ప్రసవం జరుగుతున్నప్పుడు ఈ మంత్రసానులు వెళ్ళి డెలివరీ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏం చేశాడనంటే, శ్రమ పెడుతున్నాడండి. వారు అభివృద్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే, మంత్రసానులు పిలిచి అంటున్నాడు, అమ్మా మీరు వెళ్ళి ఏం చేయాలో చెప్పనా? 16 వచనం, మీరు హెబ్రీల స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపేయమన్నాడు. ఏం చేయమన్నాడండి? చంపేయమన్నాడు. ఎంత కుట్ర పండుతున్నాడండి. ఇంకా మగవాళ్ళని చంపేస్తే ఇంకేముండదు, సంతానం అనేటువంటిది డెవలప్ అవ్వదు. ఎంత క్రూరంగా ఆలోచించాడండి. శారీరక శ్రమను అధిగమ చేశాడు. రెండవది, ఆ ఐగుప్తు ఇశ్రాయేలు కుటుంబాలని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాలని మంత్రస్థానులతో ఒక బేరం కుదుర్చుకొని ఏం చేయాలంటున్నాడు? అమ్మా మీరు డెలివరీ జరిగేటప్పుడు ఏం చేయాలో చెప్పనా? మగ బిడ్డ అయితే వాడిని చంపేయండి అంతే, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వండి. దేవుని కృప ప్రియులరా, ఈ మంత్రసానులు షిప్రా ఈ యొక్క పూయా అనబడినటువంటి ఈ స్త్రీలు ఫరోకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. ఎవ్వరిని కూడా చంపలేదు. ఆమేన్. అంటే ఎంత ప్లాన్ చేశాడండి? వారిని అనగద్రొక్కాలనుకున్నాడు, అనగట్లేదని చంపేయాలనుకున్నాడు. శత్రువు ఇదే చేస్తాడు. మనల్ని అనగద్రొక్కాలనుకున్న మనం పైకి ఎదుగుతున్నప్పుడు తట్టుకోలేనటువంటి శత్రువు ఏం చేయాలంటే హతమార్చాలి, ఏదో విధంగా నిన్ను చంపేయాలని అనేకమైన ప్లాన్స్ వేస్తుంటాడు. ఆ ప్లాన్స్ సమయంలో మరణం అనేటువంటిది మన మీదకి వస్తున్నప్పుడు మరణం తప్పించేటువంటి దేవుడు మనకున్నాడని మర్చిపోకూడదండి. హల్లెలూయా. మరణాన్ని తప్పించే దేవుడు మనకున్నాడు కనుక ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. చాలా శ్రమ పెడుతున్నాడండి. శారీరకంగా శ్రమను అనుభవిస్తున్నారు, మానసికంగా కూడా వారిని శ్రమ పెట్టాలని ఈ ఫరో ఉద్దేశించి ప్లాన్ చేశాడు, కానీ ఏ ప్లాన్ కూడా వర్ధిల్లలేదు. బట్ ఈ విషయాలను తెలుసుకున్నటువంటి వీరు ఆ శ్రమలు తాళలేక, ఈ ఫరో పెట్టేటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఏం చేస్తారంటే, మనం చదువుకున్నటువంటి నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో, వారు నిట్టూర్పులు విడుచుచు దేవుని యొద్ద మొర్ర పెట్టారు. ఎందుకు ఎలా శ్రమ పెట్టబడ్డారు మనం విన్నాం. ఆ శ్రమలలో వీరు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు. నిట్టూర్పులు విడుచుచు, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరు. ఇక్కడ మీరు ఒకటి నేర్చుకోవాలి. శ్రమను అనుభవిస్తున్నారు, మానసికంగాను శారీరకంగాను శ్రమను అనుభవిస్తున్న వీరు ప్రార్థన చేస్తున్నారండి. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే 24వ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి. కాగా ఏంటమ్మా? వారి యొక్క మూలుగును, అంటే వారు ప్రార్థన ఎలా ఉందంటే ప్రార్థనలో మూలుగుతున్నారండి. మూలుగు అనే మాటగా ఇంగ్లీష్లో ఏముందంటే విప్పింగ్, అంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఆ శ్రమలు తాళలేక, ఆ కష్టాలు తాళలేక, ఆ ఐగుప్తు రాజు ద్వారా ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమలను తట్టుకోలేక ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ప్రభు పాదాల చెంతకు చేరి నిట్టూర్పు విడుచుచు మూలుగుచు కన్నీటితో దేవుని పాదాలను తడుపుతూ ఉన్నారు. అసలు ఎంత శ్రమ ఎదురై ఉంటుందండి వాళ్ళకి, ఎంత కష్టపడి ఉంటారు. ఏ రాత్రి కూడా సరైన నిద్ర లేదు, ఏ దినము కూడా సరైనటువంటి ఆహారము లేదు, ఏ దినము కూడా మనసుకు శాంతి లేదు. ఏ సమయంలో ఎవరు చచ్చిపోతారో, ఎవరు వచ్చి చంపుతారో, ఏ అపాయం మీదకు వస్తుంది అనేటువంటి భయంకరమైనటువంటి భయం, హృదయంలో కలవరం.
అలాంటి పరిస్థితుల్లో వీరు చేస్తున్నది ఒకటి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నారనంటే మూలుగుచ్చు, అంటే నేను అంటానండి, కన్నీటితో ప్రభు యొక్క పాదాలను తడుపుతూ ఉన్నారు. అయ్యా దయచేసి ఈ పరిస్థితులను మార్చయ్యా, అయ్యా ఈ భరించలేని ఈ భారాన్ని మాలో నుంచి తీసివేయనాయన, ఈ ఐగుప్తు బానిసత్వము నుంచి మాకు విడుదలను కలుగొచ్చాయి. ఇదిగో మేము చేయలేనటువంటి భయంకరమైనటువంటి పనులను చేస్తున్నారు, మేము మోయలేని భారాలను మా మీద మోపుతూ ఉన్నాడు. అయ్యా మమ్మల్ని ఆదుకునే వారు ఎవరు లేరు, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవు మాత్రమే మమ్మల్ని ఆదుకుని మాకు సహాయం చేసే దేవుడు అని కన్నీటితో ప్రభు పాదాలను పట్టుకుని ప్రతి దినము కన్నీరు కారుస్తూ ఉన్నారండి. ప్రతిదినము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మాకు విడుదలను కలుగొచ్చాయి, అయ్యా మాకు విడుదలను కలుగొచ్చాయి, ఈ శ్రమల నుంచి మాకు విడుదలను కలుగొచ్చాయని ప్రతి దినము వారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మానవుడైతే ఇప్పుడు ఫరో వారి యొక్క కన్నీటిని చూసి సంతోషపడుతూ ఉండొచ్చు. ఎదుగో నేను పెట్టే శ్రమలను బట్టే కదా వీరు కన్నీరు కారుస్తున్నారు అనుకోవచ్చు. కానీ కన్నీరు తుడిచే దేవుడు ఏమనుకున్నాడనంటే ఫరో నుంచి వీరు విడుదల కలుగు చేయాలనుకున్నాడు అంతే. హల్లెలూయా. అంటే కన్నీటికి కారణం ఏంటో ప్రభు చూశాడు. ఆ కారణం, ఆ సమస్యను తొలగించడానికి ప్రభు తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి సిద్ధపాటులోకి వచ్చేసాడండి. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. శ్రమ పడుతున్న వీరు ప్రార్థన ఎలా చేస్తున్నారంటే కన్నీటితోనే మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారు. మీరు చదవగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభులు వారు కూడా ఒక మాట రాయబడ్డారు. చదవండి. ఆమె ఈ మాటలు చెప్పి వెళ్ళి ఆమె విని త్వరగా లేచి అమ్మా ఇక్కడ ఒకటి 33వ వచనం అదే చదువమ్మ. ఆమె ఏడ్చుటయు యేసు చూచి ఏంటండి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచురని. అంటే యేసు ప్రభు కూడా ఆత్మలో, అబ్బా ఇశ్రాయేలీయులు ప్రియులరా, వారు శ్రమల విషయంలో మూలిగారని, ఆత్మలో కాకుండా శ్రమలలో వారు మూలుగుచు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. ఇక్కడ యేసు ప్రభు వారైతే వారుకున్న అవిశ్వాసమును బట్టి, వారుకున్నటువంటి అపనమ్మికను బట్టి యేసు ప్రభులు వారు ఏం చేస్తున్నారంటే ఆయన కూడా ఆత్మలో మూలుగుచ్చు. శరీరరీతిగా కాదు ప్రియులరా, ఆత్మలో మూలుగుచ్చు. ఆత్మ సంబంధంగా ఆయన ఆత్మలో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే లాజరును బ్రతికించడానికి వచ్చాడని. అక్కడ ఏడ్చేది లాజరు కోసం కాదు, ఏడ్చేది ఎవరి కోసం అంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి, వారు ఉన్నటువంటి అపనమ్మికను బట్టి. ప్రియులరా, ఇశ్రాయేలులు మూలుగుచు కన్నీటితో ప్రార్థన చేశారు. యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడున్న అపనమ్మికను బట్టి, ప్రజల మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసినా, ఎంతగా తన మహిమను కనబరిచినా, తన యందు నమ్మిక ఉంచినటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి మూలుగుతున్నాడు. ఎంత అద్భుతాలు చేసినా ఇంకా అపనమ్మిక మీలో ఉందా? మనం కూడా ప్రియులరా చాలా సందర్భాల్లో మనం అపనమ్మికను కనబరుస్తాం. మన అపనమ్మిక ప్రతిసారి యేసు ప్రభునకు దుఃఖాన్ని తీసుకుని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు అసమర్థుడు కాదు, మన దేవుడు ఏంటండి? సమర్థుడు. చెప్పండి, మన దేవుడు సమర్థుడు, దేనినైనా చేయగలిగిన వాడు. కానీ మన అపనమ్మిక వల్ల ప్రభుకి దుఃఖాన్ని తీసుకురాకూడదు. మన అపనమ్మిక మనకు నష్టాన్ని కలుగజేస్తుంది. మన అపనమ్మిక దేవుని కార్యాలను మనకు దూరం చేస్తుంది. మన అపనమ్మిక దైవిక సంకల్పాన్ని మనకు దూరం చేస్తుంది. మన అపనమ్మిక దేవుని చిత్తానికి వేరేగా నిలవబడుతుంది. ఈ రాత్రి ప్రియులరా ఒకటే ఆలోచన, ఇశ్రాయేలుల ప్రార్థన మూలుగుచూ ప్రార్థన చేశారండి. యేసు ప్రభులు వారు మూలుగుచూ ప్రార్థన చేశారు. ఈ రాత్రి మనము కూడా ఎలా ప్రార్థన చేయాలి? మూలుగుతూ, అంటే కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీరు చదవండి రోమాపత్రిక 8వ అధ్యాయం 26. మనము కూడా
అలాగున కన్నీటితో అలాగున మూలుగుచు దైవ సన్నిధిలో రోదన వేదన, దైవ సన్నిధిలో కన్నీటి ప్రార్థన మనము చేయాలనంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయుటో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తాడండి? విజ్ఞాపన ఆత్మ మూలుగుతూ. అంటే మనము కూడా ప్రియులరా కన్నీటి ప్రార్థన అనుభవాల్లోనికి వెళ్ళాలి అని అంటే, ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేయాలనంటే నిశ్చయంగా ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు చాలా అవసరం అండి. ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. ప్రియులరా ఇశ్రాయేలీలు శ్రమలో ఉన్నారండి. శ్రమలో ఉన్నప్పుడు ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయం వారికి లేదు. అయినా ఆ శ్రమలలో మూలుగుతూ ప్రభువా సహాయించు. ఈ రోజున దేవుని కృప ఏంటంటే ఇశ్రాయేలీలు పడుతున్న శ్రమ కన్నా ఈ రోజున ఎవరికి వారంగా ఆలోచన చేస్తే మన జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాం. పైకి చెప్పుకునేవి కొన్ని, పైకి చెప్పుకోలేనటువంటివి కొన్ని. కుటుంబంతో పంచుకుంటే ఏమనుకుంటారో, స్నేహితులతో పంచుకుంటే ఏమనుకుంటారని మనసులోనే బాధపడుతూ శ్రమను అనుభవిస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబాల్లో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం, సమాజంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం. శరీరపరంగా అనారోగ్యంతో, మానసికంగా అవమానాలతో. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయాలని ఉన్నప్పుడు పెదవుల నుంచి మాటలు రావండి. ఏం చేస్తాం? ప్రార్థన అనేటువంటిది రాదు. వారైతే శ్రమలలో వారు మొర్రపెట్టారు, మూలుగుతూ ప్రార్థన చేశారు. కానీ ఈ దినాల్లో మనకు కూడా అంతకు మించిన శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలలో ప్రార్థన చేయాలనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం. కానీ ఆ సమయంలో నీ కష్టములో, నీ బాధలో నీకు సహాయము చేసి నీ పక్షంగా మూలిగే మన సహాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే మనకు రాదు ప్రార్థన, కానీ మన పక్షంగా మనలో నుండి మూలుగుతూ ప్రార్థన చేస్తాడు మన కోసం. ఆమెన్ హల్లెలూయా. మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఇశ్రాయేలుల యొక్క ప్రార్థన మూలుగుతూ వారు చేసినప్పుడు ప్రభు ఎలాగున విన్నాడో, ఈ క్రొత్త నిబంధనలో కూడా మనము ఆత్మలో మూలుగుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కూడా మనం అలాగున ప్రార్థన చేయగలిగితే ప్రియులరా నిశ్చయంగా ప్రభు మన ప్రార్థనలు వింటాడండి. ఎందుకంటే మనము ప్రార్థన చేసేది పెదవులతో కాదు, మనము ప్రార్థన చేసేది పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో. ఆమేన్ హల్లెలూయా. నీ ప్రార్థనలో నీకు సహాయం చేస్తాడు, కానీ మనము ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాలండి. ఆత్మ నడిపింపులోనికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము చేత మనము నింపబడాలి. అలాగూ నింపబడినప్పుడు మనకు తెలియకుండానే మనం కన్నీరు కారుస్తాం. మనకు తెలియకుండానే మన శ్రమల విషయంలో, మన కష్టాల విషయంలో ప్రభు పాదాలు చెంతకు చేరి మన పాపాలను ఒప్పుకుంటూ, మన అతిక్రమాలను ఒప్పుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో, ఆయన సహాయంతో మనం ఎక్కడికో వెళ్తాం. ప్రార్థనలో మనం ఎంత కన్నీరు కారుస్తాం మనకు తెలియదు ప్రియులారా. మన పక్కనున్న వారిని మనం పట్టించుకోం. పరిశుద్ధాత్మ నడిపింపులు అలాగున ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ రాత్రి ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, ఆ మూలుగులు, ఆ విజ్ఞాపనలను దేవుడు ఆలకించి వారి కోసం మోషేను పంపించి వారికి విడుదల కలుగజేశాడండి. ఆమెన్ ఆమెన్ చెప్పండి గట్టిగా. మీకు ఒక శుభవార్త చెప్తాను ఈ రాత్రి. ఆమెన్ హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా నీ శ్రమలలో, నీ కష్టాల్లో, నీ బాధలలో అలాగున ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దైవ సన్నిధులను అలాగూ ప్రార్థన చేయి. నేను అంటాను, పరలోకములో నుండి దేవుడు ఏదో ఒక రీతిగా నీకు సహాయాన్ని అందజేస్తాడండి. హల్లెలూయా. మరి ఏం చేద్దాం ఈ రాత్రి? శ్రమలలో నవ్వుకుందామా? శ్రమల్లో ఏం చేయాలనంటే నిశ్చయంగా ఈ రాత్రి కన్నీటితో ప్రార్థన చేద్దాం. మన బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కన్నీటి ప్రార్థన చేద్దాం. ఆత్మలో మూలుగుతూ ప్రభు యొక్క సన్నిధానములో ప్రార్థన చేద్దాం. పెదవులతో కాదు, హృదయంతో, ఆత్మతో, మనస్సుతో దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రార్థన విన్నాడు దేవుడు. ఈ రాత్రి మన ప్రార్థన కూడా వింటాడు ఆయన. కండ్లు మూసుకుందాం, మోకరించుదాం,
ప్రభువు పాదాల చెంతకు చేరి ప్రార్థన చేద్దాం. వెనకాల మోకరించడానికి ఏదైనా ఇబ్బంది అయితే ఎదురు మ్యాట్ వేసానండి, మ్యాట్ మీదకి వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. కొద్ది సమయం ఉన్న స్థలాల్లో మోకరించండి, ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రభు యొక్క పాదాల చెంతకు చేరి ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క అభివృద్ధిని చూచి ఆ ఫరో ఏ విధంగా శ్రమ పెట్టాడో ఈ దినాల్లో కూడా సాతాను మన అభివృద్ధిని చూడలేక, మన ఆత్మీయ క్షేమాన్ని చూడలేక, ప్రార్థనలో మనం ఎదుగుతున్నాం, వాక్యంలో ఎదుగుతున్నాం, దైవ సన్నిధులు ఎదుగుతున్నప్పుడు ఎదుగో అపవాది కూడా ఎన్నో విధాలుగా దాడులు చేస్తూ ఉన్నాడు. అనారోగ్యాలను కలుగు చేస్తూ ఉన్నాడు, ఆర్థికపరమైన ఇబ్బందులను కలుగు చేస్తున్నాడు, మన బిడ్డలపైన దాడి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి శ్రమలలో మనము సహాయం కోసం కన్నీటి ప్రార్థన చేయగలిగితే ఇశ్రాయేలు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ రాత్రి నా ప్రార్థన కూడా ఆలకిస్తాడమ్మా. మౌనంగా ఉండద్దండి అమ్మా. నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఒక్కరు నిద్రపోయినా ఆ నిద్ర ప్రభావం ఇక్కడున్న వారందరి మీద కనబరుస్తారు. దయచేసి ఆత్మలో తీవ్రత కలిగి ఎవ్వరూ అనాక్షంగా ఉండకండి. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభు ద్వారా దర్శింపబడిన పౌలు పరిశుద్ధ ఆవేశం ద్వారా చెప్పాడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. యోసేపును ఎరగినటువంటి ఆ ఫరో కృతజ్ఞత లేదు ప్రియులరా. మేలులు మర్చిపోయారు, సహాయము చేసిన వారిని, మేలు చేసిన వారిని, కష్టకాలంలో ఆదుకున్న వారిని నాశనం చేయాలని, వారిని కిందకు తొక్కాలని, చంపాలని ఆలోచన చేస్తూ ఉంటుంటే శ్రమను అనుభవిస్తున్న వీరికి సహాయం చేసేవారు ఎవరు లేకపోతే ఆపత్కాలములలో నమ్ముకొనదగిన నిజ సహాయకుడని యేసయ్య వైపుకు కనులెత్తి, అయ్యా ఈ అవమానాలు మేము భరించలేకపోతున్నామయ్యా, ఈ ఎకవెట్టి చాకరిని మేము చేయలేకపోతున్నామయ్యా, ఈ కష్టాలను మేము భరించలేకపోతున్నామయ్యా, మాకు శక్తికి మించినటువంటి పనిని మేము చేయలేకపోతున్నామయ్యా. దయచేసి మా పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మాకు విడుదలను కలుగ చేయండి. ప్రతిదినం వారు కార్చిన కన్నీరు, వారు చేసిన ఆ మూలుగులు, వారు చేసిన నిట్టూర్పు, వారు విడిచిన నిట్టూర్పు, వారు పెట్టిన మోర దేవుడు విన్నాడమ్మా. ఈ రాత్రి నీవు కూడా ఒకవేళ బలహీన స్థితిలో ఉన్నావేమో, శ్రమలలో నలిగిపోతున్నావేమో, కష్టాల కడలలో కాల్చివేయబడిన పరిస్థితులు ఉన్నాయేమో, అనారోగ్యంతో లోపల కృంగిపోతున్నావేమో, ఇదిగో నీ బలహీనతను చూసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీ పక్షంగా ఆయనే మూలికి, ఆయనే నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, అయ్యా నన్ను నీ ఆత్మచేత నింపను, పరిశుద్ధాత్ముడా నాలోనికి రండయ్యా, అయ్యా విజ్ఞాపన చేయండి అయ్యా. ఈ రాత్రి మనమందరం ఆత్మలో ప్రార్థన చేద్దాం. అయ్యా కరుణించు నాయన, కృప చూపు నాయన. మా కష్టాల్లో, మా శ్రమలలో, మా ఇబ్బందులలో, మేము ఎదుర్కొన్నటువంటి పోరాటాలలో సహాయం చేయి నాయన. ఈ వ్యాధి, ఈ కష్టము, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఎదురవుతున్న ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు అయ్యా, నేను భరించలేని బాధలయ్యా, ఈ సమయంలో నాకు సహాయం చేసే దేవుడవు నీవే. మనుషులు నమ్ముకొని నేను మభ్యపడ్డానయ్యా, ధనాన్ని నమ్ముకుని దగాపడ్డానయ్యా, నా జ్ఞానాన్ని నమ్ముకుని సిగ్గుపడ్డానయ్యా. నాకు సహాయం చేయి నాయన, నాకు సహాయం చేయి తండ్రి, సహాయం చేయి నాయన. అందరం ప్రార్థన చేద్దాం. ఒక్కమారు ఎలుగెత్తి కన్నీటితో మూలుగుతూ, ప్రభువా మా ప్రాంతంలో ఉన్న యవనస్తుల విషయంలో మీరే కార్యం జరిగించు నాయన. అనేక మంది ఇదిగో అపవాది బంధకాల్లో బంధించబడిన వారుగా ఉన్నారయ్యా.
డ్రగ్స్కి బానిసలైపోతున్నారయ్యా. అయ్యా, భయంకరమైన మద్యపానానికి బానిసలైపోతున్నారయ్యా. భయంకరమైన గంజాయికి బానిసలైపోతున్నారయ్యా. అయ్యా, దయచేసి విడుదల కలుగు చేయండి. అలాంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులు ఎంతో శ్రమను పొందుతున్నారయ్యా. అలాంటి బిడ్డల వల్ల తల్లిదండ్రులు ఎంతో శ్రమను ఎదుర్కొంటున్నారయ్యా. చదువు పైన దృష్టి లేక భవిష్యత్తు పైనటువంటి నాయన సరైన ఆలోచనలకు ఎంతో మంది బిడ్డలు పాడైపోతున్న పరిస్థితుల్లో ఉన్నారయ్యా. దయచేసి మా ప్రాంతంపై కృప చూపయ్యా. మా ప్రాంతంపై కృప చూపయ్యా. మా ప్రాంతంపై కృప చూపయ్యా. అయ్యా అయ్యా, నేటి యవన తరంపై నీ కృప చూపయ్యా. నేటి యవన తరంపై నీ కృప చూపయ్యా. అయ్యా, నీ కనికరము చూపు నాయనా. నీ కనికరము చూపు నాయన. అయ్యా, మద్యపానమునకు బానిసలైపోయిన యవనస్తులకు విడుదలను కలుగ చేయి నాయన. గంజాయికి బానిసలైపోతున్నాడు అనేక మంది బిడ్డలైన వారికి విడుదలను కలుగ చేయి నాయన. డ్రగ్స్ అనబడిన మత్తులో అయ్యా నాయన ఉన్నటువంటి వారికి విడుదలను కలుగ చేయి తండ్రి. అయ్యా అయ్యా అయ్యా, కృప చూపయ్యా, కృప చూప. అలాగనే అందరం భారముతో దైవ సన్నిధానంలో కన్నీటితో దైవ సన్నిధిలో మూలుగుతూ అయ్యా మా ప్రాంతాన్ని ఉజ్జీవపరుచు నాయన, ఉజ్జీవపరచు. వ్యభిచారం అనేటువంటిది నాయన విచ్చలవిడితనముగా అయిపోతుంది అయ్యా. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి తరుణం అయ్యా. చిన్న బిడ్డలలో సైతం వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, అపవాది నాయన ఎంతో భయంకరంగా పనిచేస్తున్నాడు నాయన. అయ్యా అయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. వ్యభిచారపు దురాత్మను మీరు పారద్రోలండి నాయన. అయ్యా, మా ప్రాంతంపై కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా, కృప చూపయ్యా. కనికరించు స్వామి, కనికరించు స్వామి, కనికరించు స్వామి. అయ్యా 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 తండ్రి, మమ్మల్ని దాటిపోకయ్యా, దాటిపోక. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలయ్యా. మా పక్షంగా మీరు చూపుతున్న నీ కృప కొరకు నీకు స్తోత్రాలయ్యా. మా పక్షంగా మీరు చూపుతున్న నీ కనికరము కొరకు నీకు స్తోత్రాలయ్యా. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మీరు చేస్తున్న గొప్ప మేలులు కొరకు నీకు స్తోత్రాలయ్యా. ఏ పాటి వారమయ్యా, ఇంతలో కనబడంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి మా బ్రతుకులు. ఉదయము పుష్పించి సాయంత్రం వాడువారే గడ్డి పువ్వు లాంటి మా బ్రతుకులు నాయన. మేము రాలిపోకుండా, జీవితాలు కాలిపోకుండా అనుక్షణము మీరు మమ్మల్ని భద్రపరిచి సంరక్షిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ దినము వరకు మమ్మల్ని మీరు సజీవులుగా నిలిపినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నాయన, నీ మందిర ఆవరణములో 21 దినముల ప్రార్థనా కూడికలలో ఈ 10వ దినము ప్రార్థనా కూడికలో మమ్మల్ని ప్రవేశపెట్టి పాటల ద్వారా ఆరాధించుటకును అయ్యా నీ వాక్యమును ధ్యానించుటకు కృపనిచ్చారు. ఇదిగో నాయన, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, వారి మొర, వారి నిట్టూర్పు, వారి యొక్క మూలుగులను, వారి కన్నీటి ప్రార్థనలను మీరు ఆలకించారు అయ్యా. అయ్యా, వారు పడిన శ్రమలలోంచి విడుదలనిచ్చారు, వారు పడుతున్న యాతనలోంచి విడుదలనిచ్చినట్లుగా ఈ రాత్రి నీ సన్నిధిలో మేము నువ్వు ప్రార్థించుచుండగా మా ప్రతి పోరాటములు మాకు విడుదలను దయచేయి. మా సమస్యల్లోంచి మాకు విడుదలను కలుగచేయి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి శోధన నుంచి మాకు విడుదలను కలుగచేయి నాయన. వ్యక్తిగతంగా అపవాది యొక్క శోధనలోంచి మాకు విడుదలను కలుగచేయి తండ్రి. ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన పరిశుద్ధాత్మదేవి ఇప్పుడే దిగి రండి నాయన. ప్రతి హృదయములో నీ కార్యమును జరిగించండి నాయన. ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేసే కృపను దయచేయి నాయన. ఇంకను ఏ హృదయం అయితే కఠినంగా ఉంటుందో, ఏ హృదయంలో నుంచి ఇంకా కన్నీరు రావట్లేదో ఆ హృదయము నాయన విరగొట్టబడాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రే నాయన బిడ్డల హృదయాలలో కార్యమును జరిగించండి నాయన. ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి రావాలి నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు సహాయం చేయండి, కృప చూపండి నాయన. మరి ప్రత్యేకంగా తండ్రి, ప్రతి దినం మేము విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం అయ్యా. మా యొక్క ప్రపంచం నాయన, ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
అందరికీ రక్షణ మారు మనసునివ్వండి నాయన. ప్రతి దేశం, ప్రపంచంలో ప్రతి దేశమును దర్శించండి. ఆ దేశమును పరిపాలిస్తున్న నాయకులను, అధిపతులను, అధికారులను సైతం నీ కృపాహస్తముల చేత బలపరిచి దేశముల మధ్యన శాంతిని, సమాధానం మీరు అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం మీరు తొలగించండి నాయన. అయ్యా నాయన, మంచి పరిపాలన జరుగునట్లుగా అధికారులు, రాజులైన వారికి సంయోచితమైన జ్ఞాన వివేకములను దయచే. యెరూషలేము చుట్టూ నీ క్షేమమును దయచేయండి. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. ఆత్మీయ యెరూషలేము అనబడి నేటి సార్వత్రిక సంఘమును దీవించండి నాయన. నేటి సార్వత్రిక సంఘములో ఉన్న డినామినేషన్ అనేటువంటి భేదము లేకుండా అయ్యా ఆత్మ సంబంధమైన ఐక్యతలో కట్టబడడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు, అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసును దయచే తండ్రి. అయ్యా ప్రత్యేకంగా నాయన మీరు మాకు అనుగ్రహించిన భారతదేశము కొరకు నీకు స్తోత్రాలు. అయ్యా మా దేశమును దీవించండి. మా దేశమునకు క్షేమమును దయచేయండి. మా దేశములో సమాధానమును దయచేయండి. మా దేశములో శాంతిని దయచే తండ్రి. మా దేశమును పరిపాలిస్తున్నటువంటి నాయకులైన వారికి, అధికారులైన వారికి సమయోచితమైన జ్ఞాన వివేకములను అనుగ్రహించి దేశంలో క్షేమకరమైన చక్కని పరిపాలన జరగడానికి సహాయము చేయండి నాయన. అయ్యా మా దేశంలో నాయన ఎక్కడా కూడా మత నాయన సంబంధమైన గొడవలు కానీ, కుల సంబంధమైన గొడవలు కానీ ఎక్కడా లేకున్నట్లుగా అందరికీ ఐక్యతను, శాంతిని, సమాధానమును దయచే. మతాల మధ్యన చిచ్చుపెట్టే వారిని, కులాల మధ్యన చిచ్చుపెట్టేటువంటి సైతాను సంబంధాలందరినీ మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమును దీవించండి నాయన. అయ్యా నాయన ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో జరుగుతున్న సువార్త పరిచయలు మీరు దీవించండి నాయన. శ్రమలు విస్తరిస్తున్నాయి నాయన. సువార్త ప్రకటన కొరకు వెళితే దాడులు జరుగుతున్నాయన. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని హింసలు కలిగినా, ఆఖరికి మరణమే ఎదురైన నాయన సువార్త ఆగదు అని మీరు తెలియచేశారయ్యా. అలాగున సేవకులను మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఎక్కడైతే శ్రమ కలుగుతుందో ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ శ్రమ కలిగిన చోట విస్తరణ జరగాలి నాయన, సహాయం చేయండి. ఎవరైతే నాయన అలాగున శ్రమ పెడుతున్నారో వారికి రక్షణ మారు మనసును దయచేయండి. అయ్యా మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి. మా యొక్క నాయన మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను దీవించండి. అయ్యా మా యొక్క తండ్రి రాజోలు నియోజకవర్గమును దీవించండి. మా సకినేటిపల్లి మండలమును దీవించండి. మండలంలో ఉన్న దైవ సేవకులు, వారి కుటుంబాలను, పరిచర్లను దీవించండి. మరి ప్రత్యేకంగా మా యొక్క సువర్ణపేట మా సంఘం అంతటిని దీవించండి. పేటలో ఉన్న ప్రతి కుటుంబంలో నీ కాపుదలను దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానము మీరు దయచేయండి. అయ్యా నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలను కలుగచేయండి. రక్షణలో స్థిరపరచండి. అనారోగ్య సమస్యల నుంచి స్వస్థతను దయచేయండి. పెద్దలైన వారిని, స్త్రీలైన వారిని, చిన్న బిడ్డలను, నాయన ప్రభా నాయన యవనస్తులైన వారిని ప్రతి ఒక్కరిని కృపాహస్తాల్లో బలపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి నాయన. ఈ రాత్రి వేళలో ఇదిగో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కనికరించండి నాయన. నల్లి సునంద గారే అయ్యా చేస్తున్న పనుల్లో క్షేమమునివ్వండి నాయన, ఆరోగ్యమునివ్వండి. నల్లి బన్నీ పండు విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. దీపాటి భారతి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. ఎం లలిత కుమారి గారి యొక్క ఉద్యోగ విషయంలో గొప్ప కార్యం జరిగించండి నాయన. నల్లి వరలక్ష్మి గారికి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమునివ్వండి. దుబాయ్ దేశంలో నల్లి రిషరాజు గారు చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం ఇవ్వండి. వారికి ఆరోగ్యమును దయ. దీపాటి రాజేష్ అనిత గారి యొక్క అయ్యా ప్రయత్నాల్లో మంచి ఉద్యోగమును దయచండి. వారి కుమారుడు యొక్క విద్యాభ్యాసంలో సహాయము చేయండి నాయన. అయ్యా నాయన తండ్రి జ్యోతి యొక్క పోస్ట్ బిఎస్సి విషయంలో సహాయించండి నాయన. గొలమందల జయానంద గారి పెన్షన్ విషయంలో సహాయం చేయండి. గొలమందల జయశ్రీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అయ్యా కే లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె సత్యనారాయణ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఎన్ నాగమణి గారికి, శుభలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె మహేష్ గారికి మంచి ఉద్యోగమును దయచేయండి. అయ్యా నాయన గురం ప్రియాంక గారి యొక్క వివాహ విషయంలో నీ చిత్తమును బయలుపరచండి నాయన. రామారావు గారికి ఆరోగ్యమును దయచేయండి. మనిషి చదువుల్లో జ్ఞానమునివ్వండి. అయ్యా కుమారకి చేతుల్లో ఉన్న బలహీనతలు స్వస్థతనివ్వండి నాయన. మరియమ్మ గారికి ఆరోగ్యమును దయచే తండ్రి. వి లావణ్య గారి యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించండి నాయన. అయ్యా వి కీర్తన గారికి ఆరోగ్యమును దయచేయండి. విన్ని గారికి అయ్యా మరి వినయ్ గారికి నాయన మారు మనసును దయచే తండ్రి. ఎట్టి నాయన కే త్రిపుర గారి మానసిక ఆందోళన తొలగించి నెమ్మదిని దయచేయండి. ఎన్ మౌనిక గారి ఉద్యోగంలో అద్భుతం జరిగించండి. భవిష్యత్తు విషయంలో మేలు చేయండి నాయన. బి నాని గారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మంచి ఉద్యోగమును దయచేయండి. బి శిరీష గారికి రక్షణ దయచేయండి. ఎన్ జాయిస్ మీరు విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. డి అయ్యా అని స్కైలబ్ గారికి విదేశీ ప్రయాణముల కొరకు సిద్ధపడుతున్నారు. అయ్యా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్గములను మీరు సరళము చేసి నడిపించండి నాయన. అయ్యా కాళిదాస్ బాబి గారికి ఆరోగ్యమును దయచేయండి. కాళిదాస్ సువార్త గారికి ఆరోగ్యమును దయచేయండి. గొల్లమంద నరేష్
నరేష్ గారికి ఆరోగ్యమును దయచేయండి. చెవిలో ఉన్న బలహీనతలు తొలగించండి నాయన. నరేష్ గారికి, శాంతకుమార్ గారికి గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొల్ల ఆనంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో క్షేమమును దయచేతని నీకు స్తోత్రాలు. వారి సంపూర్ణ కుటుంబం కొరకు నీకు స్తోత్ర. రక్షణలో స్థిరపరచండి నాయన. నాయన టీ చిట్టుబాబు గారి యొక్క కిడ్నీ ప్రాబ్లంలో స్వస్థతను దయచేయండి. జి చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారి కుమారుడు చంద్రకుమార్ గారికి ఆరోగ్యమును ఇవ్వండి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్న వారి కుమారుడు ఆశిష్ చేస్తున్న వ్యాపారమును దీవించండి నాయన. శరత్ బాబు గారి వివాహ విషయంలో సహాయం చేయండి. నాయన ఇదిగో ప్రభా అయ్యా రంజిత్కి ఉన్నటువంటి హార్ట్ ఆపరేషన్ విషయంలో సహాయం చేయండి. నల్లి చిట్టుబాబు గారు, సుష్మా గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. గొల్లమందుల విద్యాసాగర్ గారు, సుజాత గారికి నీ కాపుదలను దయచేయండి. వడ్డే నాయన రవికుమార్ గారు, జ్యోతి గారు, అయ్యా నాయన తమ్ముడు నవీన్ చేస్తున్న ఉద్యోగాలు సహాయించి నవీన్కి, నితిన్కి రక్షణ మారు మనసును దయచే. యు లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. బేబీ గారు, రాజ్ కుమార్ గారి యొక్క కొరకు నీకు స్తోత్రాలు నాయన. వారికి ఆరోగ్యమును, వారి సంపూర్ణ కుటుంబమును దీవించండి. నవీన్ గారికి మంచి గవర్నమెంట్ జాబ్ను దయచండి. కే ప్రైజీ విద్యాభ్యాసంలో నాయన సహాయమును దయచేయండి ఆయన. జీ బ్లెస్సీకున్న ఆ బ్యాక్ పైన అంతట్లో స్వస్థతను దయచేయండి ఆయన. జాబ్ విషయంలో మీరు చేస్తున్న మేలు కొరకు వందనాలు. సహాయం చేసి నడిపించండి. బేబీ సరోజన గారి కాలనిప్పులో స్వస్థతనివ్వండి. బంటి ఫస్ట్ ఇయర్లో నాయన మీరు ఇచ్చిన పర్సంటేజ్ కొరకు వందనాలు. ఇంకా భవిష్యత్తులో చదువుతున్న నాయన చదువులంతట్లో జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన. మాధవరావు గారి ఉద్యోగంలో సహాయం చేయండి. వారికి ఉన్న షోల్డర్ పెయిన్లో స్వస్థతను దయచేతండి నీకు వందనాలు. దుబాయ్లో నల్లి వర్మ అయ్యా చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం ఇచ్చేయండి. ఇంకా నువ్వు చేస్తున్న జాబ్ కన్నా ఇంకా మంచి ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. రవి కిరణ్ గారి జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్న మేలు చేయండి. షారన్కున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదలను కలుగొచ్చండి. నీలో అభివృద్ధి పరచండి నాయన. వాళ్ళ అన్నగారికి మంచి జాబ్ను దయచండి. తల్లి గారికి ఉన్నటువంటి అనారోగ్యంలో స్వస్థతను దయచేయండి ఆయన. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సరోజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి. వారి యొక్క భర్త అనారోగ్యంతో ఉన్నారు, స్వస్థతను దయచేయండి. వారి కుమార్తెకి ఆరోగ్యమును దయచేయండి. వారి గృహ నిర్మాణంలో ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను తొలగించి అయ్యా మేలు చేయమని వేడుకుంటున్నాం నాయన. హైదరాబాద్లో ఉన్న సుదీప్తి సన్ని గారి గర్భఫలమును దయచేయండి ఆయన. గర్భవతుకున్న బన్నీకి సకాలం సులభమైన ప్రసవాన్ని దయచేతని నీకు వందనాలు. హైదరాబాద్లో ఉన్న కుమారి గారిని, దాస్ గారిని అయ్యా వారి కుటుంబమును దీవించిన, వారికి ఇచ్చిన బిడ్డలందరి కుటుంబాలకి రక్షణ భాగ్యమును దయచిన. ప్రత్యేక రెనాల్డకు కుటుంబమును మీరు దీవించి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. డాక్టర్ నిమిషి గారు, సిసిలి గారు వారు చేస్తున్న వైద్య వృత్తిలో మీరు తోడుగా ఉండండి. న్యూ లైఫ్ హెల్త్ సెంటర్ని ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు. దుబాయ్ దేశంలో ఉన్న నిరంజన్ గారిని దీవించిన, వారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క నాయన ప్రభావ కుమార్తె, కుమారుడు నాయన తన యొక్క భార్యను దీవించి నీ కృపలు భద్రపరచండి. కోట విజయ్ గారికి స్వస్థత, జయశ్రత్న గారికి ఆరోగ్యం పరిచయలో సహాయం ఇచ్చేయండి నాయన. హెప్సిబా ఉదయకి గర్భఫలమును దయచేయండి. సునీల్ గీతాకి నాయన వారి యొక్క కుటుంబమును దీవించండి నాయన. మాథ్యూస్ను బట్టి, గ్రేస్ను బట్టి వందనాలు అయ్యా. స్టడీస్లో జ్ఞానము నుండి హెల్త్ విషయంలో కార్యం జరిగించి రక్షణలో స్థిరపరచండి నాయన. అయ్యా మింటూ యొక్క ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పెనుయల యొక్క పుట్టినరోజు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. మహిమకు ఆరోగ్యమునివ్వండి. స్వరూప యొక్క రిజల్ట్స్ విషయంలో సహాయం చేయండి. సాత్విక జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో అద్భుతం జరిగించండి నాయన. అక్క సునీత అక్క కుటుంబం కొరకు నీ స్తోత్రాలు దీవించండి. కృపదాస్ గారికి అయి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్లో స్వస్థతను దయచేయండి. సునంద పోగొట్టుకున్న గోల్డ్ చైన్ దొరికే విధంగా అద్భుతం జరిగించండి నాయన నీకు వందనాలు. మా అన్నయ్య రాజా గారికి, లలిత గారి గర్భఫలమును దయచేయండి. మా అమ్మగారు లలిత గ్రేస్ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతను దయచేయండి నాయన. ఇదిగో సుగుణమ్మ గారికి ఉన్న బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. మా చిన్నాన్నగారు రాజులాల గారికి ఆరోగ్యమును దయచేయండి. ఆంటీ గారికి ఆరోగ్యమును దయచేయండి. వారికి ఇచ్చిన గర్భఫలములందరినీ కూడా దీవించండి నాయన. ప్రత్యేకంగా ప్రెస్లీ ప్రిన్స్ కొరకు నీకు స్తోత్రాలు. బిడ్డలు నీలో ఎదగడానికి జ్ఞానమును, ఆరోగ్యమును బిడ్డలకు దయచేతని నీకు వందనాలు. అనే బొన్ను చేస్తున్న వ్యాపారమును దీవించండి. నీళ్ళు మొదలు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమును దయచే తండ్రి. వదిన గారి, రాజకుమారి గారి కుటుంబమును జ్ఞాపకం చేసుకుని ఎదుర్కొన్న కాలంలో స్వస్థతనివ్వండి. చిట్టానికి ఆరోగ్యమునివ్వండి నాయన. పెద్ద కాసుకున్నటువంటి అయ్యా ప్రతి బలహీనతలో స్వస్థతను దయచేయని ఆయన నీకు వందనాలు. అయ్యా అంజలి గర్భవతిగా ఉంది అయ్యా, సకాలం మంచి ప్రసవమును దయచేతని నీకు స్తోత్రాలు. అయ్యా చిన్న కాసు కతార్ దేశంలో చేస్తున్న ఉద్యోగాల్లో సహాయం చేయండి. తన భార్యను జ్ఞాపకం చేసుకుని నాయన. అదే రీతిలో రవీనాను, కిరణ్ దీవించండి. గర్భఫలమును దయచేయండి. బుజ్జక్క బావ చేస్తున్న ఉద్యోగాల్లో నీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నాగమణి గారు కుమారుడు శ్రీనివాస్ యొక్క వివాహ విషయంలో సహాయం చేయండి. డి చింటూ పింటూ ఉద్యోగం నాయన అయ్యా విద్యాభ్యాసం కోసం ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. కే విలియమ్స్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి అయ్యా. నైదుగో గొలమందల స్వీట్ యొక్క విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. తన అన్నయ్య సుధీర్ కొరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. ఇంకా నువ్వు కార్యములో నాయన మీరు సఫలపరచండి నాయన. అయ్యా డీనీసీ కిడ్నీ ప్రాబ్లంలో స్వస్థతను దయచే. జీ సాత్విక్ జాన్సన్ యొక్క విద్యాభ్యాసంలో సహాయం చేయండి నాయన. అయ్యా బిడ్డలు మంచి జ్ఞానవంతులుగా నిలవబెట్టండి నాయన. జాన్సన్ అనుకున్న ప్రతి అనారోగ్య సమస్యలో స్వస్థతను దయచేయండి. తోటే బేబీ గారి సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న అమ్మగారికి ఆరోగ్యమునివ్వండి. వారి గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి నాయన. సాగరానికి నాయన, ఆనంద తిలకానికి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి ఆ రక్షణలో స్థిరపరచండి. జీ మేరీ గ్రేస్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం
ఆరోగ్యమును దయచేయండి. సత్యవతి గారికి, సుధీర్ గారికి మంచి ఆరోగ్యమును వారి గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి. తమ్ముడు వినోద్ గారికి ప్రార్థన చేస్తున్నాం. ఆ చేతిని మీరు ముట్టండి, ఆపరేషన్ లేకుండా స్వస్థతను దయచే. చెల్లి సుమాకి నాయన పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. ఆయన నీకు వందనాలు. కే శారంలో ఎన్నుకున్న బ్యాక్ పెయిన్లో స్వస్థతను దయచే తండ్రి. గొలమందల వెసిలి నాయన 10th క్లాస్ చదువుతున్నాడు, జ్ఞానమునివ్వండి. వారి తల్లి గారి శ్రీలక్ష్మి గారికి ఉన్నటువంటి బలహీనతలో ఆరోగ్యమునివ్వండి. ఇదిగో నాయన కోవిడ్ దేశంలో కిషోర్ గారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. ఇదిగో మా స్నేహితులు సిద్ధార్థ గారికి ఉన్న ఆ లివర్ ప్రాబ్లంలో సహాయం చేతండి. అయ్యా గొలమందల ప్రియదర్శిని కిన్ను కుటుంబమును జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారి బిడ్డలను మీరు బలపరచండి, జ్ఞానమునివ్వండి నాయన. అయ్యా గొలమందల ఎలీషగా నర్సాపురంలో ఉన్నారు, వారు చేస్తున్న వ్యాపారమును దీవించండి. ఇదిగో షాప్ కట్టాలని, స్థలాన్ని కొనుగోలు చేయాలని వారు అయ్యా ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నములను మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కందిగడ్డల శ్యామరావు గారికి ఆరోగ్యమునిచ్చి కుటుంబమును దీవించండి నాయన. కిరణ్ యొక్క హార్ట్ ఆపరేషన్ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. హేమలత రాజు గారి కుటుంబమును దీవించి వారి పరీక్షను ఆశీర్వదించండి. సన్నీ జాయ్ చదువులలో జ్ఞానమునివ్వండి నాయన. రమేష్ గారికి, రత్నకుమార్ గారికి ఆరోగ్యమునిచ్చి నాయన నీ కృపల వారి అవసరతలు తీర్చండి. అయ్యా మౌనిక కొరకు, రాహితి కొరకు నీకు స్తోత్రాలు. మంచి ఉద్యోగులు స్థిరపడే విధంగా సహాయించండి. పంగిడిలో ఉన్న గంగాజలం గారికి స్వస్థతను దయచే తండ్రి. ఎం లక్ష్మి, తులసి గారికి ఆరోగ్యమును దయచేయండి. సతీష్ గారి ఫ్యామిలీ గారి కొరకు నీకు స్తోత్రాలు, దీవించి రక్షణ దయచేయండి. ఝాన్సీ గారి ఫ్యామిలీ కొరకు నీకు స్తోత్రాలు, వారి కుటుంబం దీవించి రక్షణలో స్థిరపరచండి. ఎం రమేష్ గారికి, సుమా గారికి ఇరువురికి ఆరోగ్యమును దయచేయండి. సుమాకి మంచి ఉద్యోగమును దయచేయండి. యశస్వి చుట్టూ నీ కంచి వేయండి నాయన. సూర్యబాబు గారికి ఆరోగ్యమునిచ్చి ఉద్యోగ విషయంలో మహిమ నాయన మేలు చేయండి నాయన. ఎన్ సుధాకర్ గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. అయ్యా ఎన్ జూలియమ్మ గారి కొరకు నీకు స్తోత్రాలు, ఆరోగ్యమును దయచే తండ్రి. ఎన్ పద్మ గారి కొరకు నీ స్తోత్రాలు, వారికి ఆరోగ్యమును దయచేయండి. ఈ నయోమి గారి కొరకు నీకు స్తోత్రాలు, వారి 10th క్లాస్ విద్యలో సహాయం చేయండి. ఈ నోవా గారి యొక్క విద్యాభ్యాసంలో సహాయం చేయండి. మణరత్నం గారి యొక్క ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. తమ్ముడు నల్లి ప్రసన్న గారి కుమారుడికి మంచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. ఇదిగో గల్ఫ్ దేశంలో దిడ్ల శిరీష గారికి ఉన్న బలహీనతల్లో స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. డి అనుష అయ్యా చెల్లి కుటుంబమును దీవించండి. బీరా మనీష చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు శివ గారి కుమారుడు, చిన్న కుమారుడికి ఆరోగ్యమును దయచేతండి. అనంతపురంలో ఉన్న ఇదిగో మేరీ, టీనా, దర్శన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. దర్శనకున్న ప్రతి అనారోగ్య సమస్యల స్వస్థతను దయచేయండి. స్టీఫెన్ రాక్ గారు దైవజనులు తండ్రి, వారి కంట్లో ఉన్న సమస్యల స్వస్థతను దయచేయండి. చెప్పలు చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. అయ్యా నాయన తమ్ముడు దీపాటి పాలరాజు గారికి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా బిడ్డ నాయన కౌన్సిలింగ్లో మంచి నాయన సీట్ పొందుకోవడానికి సహాయం చేయండి. పెద్దమ్మ గారు మరియమ్మ గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. అయ్యా నాయన దీపాటి నాయన అనసూయమ్మ గారికి మంచి ఆరోగ్యమునిచ్చి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దీపాటి సుశీల గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి గుండె దడలో నుంచి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించిన ఆయన నీ కృప చేత నింపమని వేడుకున్నాం. చెల్లి అయ్యా రజిత కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా చెల్లి రజిత కుటుంబంలో మేలు చేయండి. అయ్యా శోధనలన్నీ తొలగించి బిడ్డలను, వారి కుటుంబములను అయ్యా మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మహిమ గల కార్యములను మీరు జరిగించండి నాయన. ఇంకొన్ని ఈ రాత్రికాల సమయంలో అయ్యా ప్రజ్వల ప్రార్థన మందిర పరిచయలను దీవించండి. పరిచయలు మీరు విస్తరింపజేయండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము ప్రకారముగా అయ్యా అన్యజనులు అనేక మంది నీ సన్నిధిలోనికి రావడానికి మీరే అద్భుత కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో అక్టోబర్లో జరిగే ఉపవాస ప్రార్థనలలోనూ నవంబర్లో జరిగే సభల కొరకును ముందుగా ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. నీ చిత్తములో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరగడానికి తండ్రి మా ప్రాంతానికి అయ్యా పేటగా ఆశీర్వాదకరంగా జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మందిరాన్ని మీరు దీవించండి. 21 దినముల ప్రార్థన కూడికలలో ప్రతి దినము మహిమకరంగా, దీవెనకరంగా మీరు జరిగిస్తున్నారు నాయన. ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎవరి విషయంలో అయితే నీ సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తున్నామో మా ప్రార్థన విజ్ఞాపనలు అన్నీ మీరు ఆలకిస్తున్నందుకు, అద్భుత కార్యములను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రియు నాయన ఇదిగో మా ప్రార్థనలు మీరు ఆలకించి మా పక్షంగా మీరు చేయబోతున్న గొప్ప మేలుల కొరకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమయు ఘనతయు ప్రభావములు మీరు మాత్రము పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమి. మమ్మల్ని శోధనలోనికి తేకాకిను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సన్నిధి ఆయన సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సదాకాలం మనకు తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం,
ప్రభు యేసునామము మనకు సంపూర్ణ విజయం, అపవాదికి లెక్కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మే గాడ్ బ్లెస్ యూ.